నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. మెస్సీని ఇండియాకు రప్పించిన శతద్రు ఎవరు? హైదరాబాద్లో మెస్సీ మానియా పీక్స్ కి చేరింది. అభిమాన ఆటగాడు కళ్ళ ముందు కనిపించబోతున్నాడు, ఆడబోతున్నాడనే ఊహే అభిమానుల ఉత్సాహానికి బ్రేక్ లేకుండా చేస్తోంది. మరి హైదరాబాద్లో మ్యాచ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు మెస్సీ భారత్ టూర్ వెనుక కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఎవరు? అంత ఈజీగా ఆటగాడిని ఇండియాకు రప్పించిందెవరు? అంత బిజీ ఆటగాడిని ఇండియాకు రప్పించిందెవరు అన్నది ఇప్పుడు చూద్దాం. మెస్సీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. సీఎం రేవంత్ టీం RR9 జెర్సీ ధరించనుండగా మెస్సీ LM10 జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ది గోట్ ఇండియా టూర్ అనే ట్యాగ్ లైన్ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. తర్వాత యువ ఆటగాళ్లతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూట్అవుట్ నిర్వహిస్తారు. చివరిగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కి సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. 1750 రూపాయల నుంచి 30,000 వరకు టికెట్ ధరలు నిర్ణయించారు. 2,000 మందితో బందోబస్తు నిర్వహించారు. మెస్సీ టూర్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక ఉప్పల్ స్టేడియంలోని సుమారు 2,000 మందితో బందోబస్తు పెట్టారు. అదనంగా స్టేడియం లోపల 1,000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్టేడియంని భద్రతా అవసరాలకు అనుగుణంగా 4 సెక్టార్స్గా విభజించామని చెప్పారు. 39,000 మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు మెస్సీ ప్రయాణించే మార్గాల్ని ఫైనల్ చేశారు. ఇక అటు ఉప్పల్ మ్యాచ్ కి టికెట్లు, పాసులున్న వారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని కోరారు. ఇదంతా ఎలా ఉన్నా మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ కి సీఎం రేవంత్ కొద్ది రోజులుగా భారీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మెస్సీని రప్పించిన ఘనత శతద్రు దత్తాదే. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు లియోనెల్ మెస్సీ. అలాంటి దిగ్గజ ఆటగాడు రెండోసారి భారత్ కు రాబోతున్నాడంటే ఫ్యాన్స్ సంబరం మామూలుగా ఉంటుందా? అదే కనిపిస్తుంది ఇప్పుడు. ప్రపంచ కప్ విజేతగా మెస్సీ భారత్ లో అడుగు పెడుతున్నాడు. తనను నేరుగా చూసే అవకాశం కోసం దేశవ్యాప్తంగా సాకర్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పర్యటనకు మెస్సీని రప్పించిన ఘనత వెనుక ఓ కీలక వ్యక్తి పాత్ర పోషించారు. ఆయనే శతద్రు దత్తా. మెస్సీ కంటే ముందు బ్రెజిల్ దిగ్గజం పీలేను, అర్జెంటీనా గ్రేట్ డిగో మారడోనాను భారత్కు తీసుకొచ్చింది కూడా అతని. మెస్సీని రప్పించడానికి శతద్రు 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శతద్రు దత్తా ఇనిషియేటివ్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన ఆయన స్పోర్ట్స్ మార్కెటింగ్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టారు. కోల్కతా సహా కొన్ని నగరాల్లో ఫుట్బాల్కి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఆటలో దిగ్గజాలను భారత్కు రప్పించడంలో దృష్టి పెట్టారు. 2015లో పీలేని కోల్కతాకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరు కావడంతో అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. తర్వాత మారడోనా, రొనాల్డినో, ఎమీ మార్టినేజ్ లాంటి స్టార్స్ తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు శతద్రు. 2022లో అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలవడం, ఆ విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించడంతో ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమోగింది. దీంతో అతన్ని భారత్కు రప్పిస్తే గత ఈవెంట్లన్నింటినీ మించిన స్పందన వస్తుందని, అది భారత్లో ఫుట్బాల్ ఆదరణకు తోడ్పడుతుందని భావించారు శతద్రు. 2 ఏళ్ల పాటు ఇందుకోసం అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. హైదరాబాద్కు మెస్సీ ఏంటి, ఇక్కడ ఫుట్బాల్ ఏముంది అనుకునే వాళ్ళకి మన గోట్స్ వీళ్ళే. ఒక్కసారి తెలుసుకోండి. మెస్సీ ఏజెంట్ అయిన అతడి తండ్రితో ముందుగా సంప్రదింపులు జరిపాడు శతద్రు. చాలా ప్రయత్నాల తర్వాత భారత్లో 3 రోజుల పర్యటనకు మెస్సీ అంగీకరించాడు. ఇదంతా ఎలా ఉన్నా మెస్సీ రాక తర్వాత భారత్లో ఫుట్బాల్కి మరింత క్రేజ్ రావడం ఖాయం. సాకర్ అంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాలకు పరిమితం. మెస్సీ పర్యటన ఈ క్రేజ్ని దేశవ్యాప్తంగా చేసే అవకాశం ఉందనటంలో ఎలాంటి అనుమానం లేదు.